సార్ ప్రస్తుతం మనతో పాటు గణేష్ చారి బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం అండి. మీ ప్రధానమైన డిమాండ్ ఏంది, అసలు ఈరోజు ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంది? సార్ ఏం లేదు, నా పేరు కుందారం గణేశాచారి, నేను బీసీ కుల సంఘాలు చేసి చైర్మన్గా పనిచేస్తున్నానండి. రాహుల్ గాంధీ గారు మాకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరియు జోడో పాదయాత్ర అని చెప్పి చేసిన సందర్భంలో మమ్మల్ని పిలిచాడండి. మా అధ్యక్షుల వారిని మమ్మల్ని పిలిచి మరి బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్తాను, మేము అప్పుడు కుల జనగణన జరగాలని చెప్పి మేము రాహుల్ గాంధీ కలిసి చెప్పడం జరిగిందండి. ఆ మాట ప్రకారమే మరి ఈ గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది, సెంట్రల్లో కూడా సీట్లు వేరడం జరిగింది. ఆ మాట మీద నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము 2-3 సార్లు కలిసాము ఇప్పటికే. మరి బీసీ కులగణన జరిపిస్తాము, జరుగుతుంది. దానికి ఒక జీవో తీశాడు, తర్వాత దానికి 150 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ మాట మీద నిలబడి మరి బీసీ కులగణన జరిగిన తర్వాతనే మాకు 42% రిజర్వేషన్ బీసీలకు రావాలి, అది వచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇవాళ పెట్టే మీటింగ్ కూడా అదే. మా మేధావులను, ఐఏఎస్ ఆఫీసర్లను, మా బీసీలో ఉండే ప్రతి ఒక్క ప్రొఫెసర్లను అందరూ పిలిచి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగిందండి. మాకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఒక బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రం మొత్తం పర్యటించి దాదాపు 136 కులాలను ఏకతాటిపై తీసుకొచ్చి మరి గవర్నమెంట్ సంగతిని తేల్చడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. సాధ్యమవుతుంది అంటారా కులాలన్నింటినీ ఒక దగ్గర చేర్చడం? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మాకు చైతన్యం వచ్చిందండి, మాకు అన్యాయం జరిగింది. స్వాతంత్రం 70 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయాము, చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు అందరం ఏకతాటిపై వచ్చామండి. ప్రభుత్వాలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి మొన్న బీసీ ముఖ్యమంత్రి చేశారు, ప్రధానమంత్రి చెప్పారండి. రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా మా ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం 2 బీసీలకు ఇస్తామని చెప్పారు. కామారెడ్డిలో కూడా చెప్పారండి, అవుతుంది. ఓకే, ఒకవేళ ఇది కాకముందుకే స్థానిక ఎన్నికలలో పోతే అప్పుడు ఏంది సార్? స్థానిక ఎన్నికలు పోతే మాకు రిజర్వేషన్ తగ్గుతుందండి. మేము ఇప్పటికే బిక్కు మాకు రాజ్యసభ సీట్లు లేవు, లేకపోతే ఎంపీలు కాము, ఎమ్మెల్యే కాము. కనీసం చిన్న పోస్టులు అండి, కనీసం ఒక సర్పంచ్గా, ఒక జడ్పీటీసీగా, ఎంపీపీగా, ఒక వార్డు మెంబర్గా కూడా బీసీలకు రాకపోతే ఎట్లా సార్? మాకు అన్యాయం జరిగితే మాత్రం ఈసారి మాత్రం ఊరుకునేలేదు సార్. ఓకే, గతంలో రేవంత్ రెడ్డిని కలిసిర్రు, రాహుల్ గాంధీని కూడా కలిసిర్రు, ఏం చెప్పారు వాళ్ళు? రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇదే మా అధ్యక్షులు మేము పోయినాం, జాల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారు పిలిచారు మమ్మల్ని. పిలిచినప్పుడు అప్పుడే చెప్పాడు ఆయన, ఏమన్నాడంటే మీకు ఏం కావాలంటే మాకు బీసీలకు చట్టసభలో కానీ స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెంచాలి సార్ అని మేము అడిగామండి. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు పెంచుతారని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబడాలి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా గెలవంగానే మేము పోయి శుభాకాంక్షలు తెలియజేసి మేమంతా మీకు సపోర్ట్ చేయడం జరిగింది సార్ అని చెప్తే ఆయన సంతోషపడి వెల్కమ్ చేసి మరి మాకు రిజర్వేషన్ పెంచుతారని హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాట మీద నిలబడమంటున్నాం అంతే. పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారండి, అది మాకు ఖచ్చితంగా కావాలి. నమ్ముతున్నాం, ఖచ్చితంగా నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకం కూడా మాకు ఉన్నది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.